యా నిన్న మనం వేరియబుల్స్ చూస్తున్నాం, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్, ఇన్స్టాన్స్ వేరియబుల్స్, క్లాస్ వేరియబుల్స్ చూసాం. ఇక్కడ కలర్, కెపాసిటీ ఈ రెండు ఇన్స్టాన్స్ వేరియబుల్స్. వీల్స్ ఏంటంటే క్లాస్ వేరియబుల్స్. ఇన్స్టాన్స్ వేరియబుల్స్ ఇన్స్టెన్స్ కి సపరేట్ వేరే వేరేగా ఉంటాయి. ఇన్స్టెన్స్ కి యూనిక్ గా ఉంటాయి. బట్ క్లాస్ వేరియబుల్స్ అన్ని ఇన్స్టెన్స్ కి కామన్ గా అది ఉంటుంది. సో అది నిన్న మనం చూసాం. సో ఈరోజు లెట్స్ గో టు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్. సో మన 3 టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయి: ఇన్స్టెన్స్ మెథడ్స్, క్లాస్ మెథడ్స్ అండ్ స్టాటిక్ మెథడ్స్. ఓకే, సో చూద్దాం. సో నేను అక్కడ ఏం చూసామండి, నిన్న నుంచి మనం చూస్తున్నాం కదా, నిన్నటి నుంచి మనం డ్రైవ్ ఇన్ఫో చూస్తున్నాం. ఇవి ఏ మెథడ్స్ తెలుసా? ఇవి ఏ మెథడ్స్ గెస్ చేయగలరా సుష్మా గారు? మెథడ్స్ ఇవి మనం 3 డ్రైవ్. ఓకే చెప్పండి. మనం 3 మెథడ్స్ అనుకున్నాం కదా, ఇన్స్టెన్స్ మెథడ్, స్టాటిక్ మెథడ్ అండ్ క్లాస్ మెథడ్. 3 టైప్స్ ఆఫ్ మెథడ్స్ లో 3 టైప్స్ ఉన్నాయి: ఇన్స్టెన్స్, క్లాస్, స్టాటిక్ అని. ఓకే, మనం యూస్ కాన్సెప్ట్స్ ఫస్ట్ క్లాస్ నుంచి మనం డ్రైవ్ ఇన్ఫో చూస్తున్నాం. ఈ రెండు ఏ టైప్ కిందకి వస్తాయి? స్టాటిక్ అనుకుంటున్నాను. స్టాటిక్? వై స్టాటిక్? ఎందుకంటే అవి కాన్స్టెంట్ గా ఉంటాయి కదా. డ్రైవ్ అన్నది కార్ కి ఓకే అలాగా నాట్ చేంజ్. ఇక్కడ చూడండి, అంటే ఆ ఉద్దేశం ఆలోచించద్దు. ప్రోగ్రామాటికల్ పరంగా మనం ఎలా రాసాం, ఈ డ్రైవ్ కాన్స్టెంట్ గా ఉండదు. డ్రైవ్ అనేది సెల్ఫ్ డాట్ క్యాప్ అని ఇచ్చాను. సో ఆ టైంలో సెల్ఫ్ ఏదైతే ఉంటుందో డ్రైవ్ లో అవుట్పుట్ అది వస్తుంది. ఓకే, సో సెల్ఫ్ అంటే ఏంటండి? సెల్ఫ్ ఈస్ రిలేటెడ్ టు ఇన్స్టెన్స్ కదా. అవును, ప్రతిదానికి చేంజ్ అవుతూ ఉంటుంది. ప్రతి ఇన్స్టెన్స్ కి డ్రైవ్ మారుతూ ఉంటది. నాకు బెంజ్ ఈజ్ ఈక్వల్ టు కార్ లో రెడ్ 7 అని పంపిస్తే నాకు ఇక్కడ ఐ క్యాన్ డ్రైవ్ విత్ 7 పీపుల్ అని వస్తుంది. అదే నేను BMW కి కలర్ ఆఫ్ వైట్ అండ్ 4 అని ఇస్తే ఐ క్యాన్ డ్రైవ్ విత్ 4 పీపుల్ అని వస్తుంది. సో ఈ డ్రైవ్ ఇన్ఫో ఈ రెండు ఇన్స్టెన్స్ వేరియబుల్స్ సెల్ఫ్ ఉన్నాయి చూసారా? సెల్ఫ్ తో డీల్ చేసేవన్నీ ఇన్స్టెన్స్ వేరియబుల్స్, సారీ ఇన్స్టెన్స్ మెథడ్స్. సెల్ఫ్ బేసిక్ గా సెల్ఫ్ అంటే ఎవరు వాడతాం? ఇన్స్టెన్స్ వేరియబుల్స్ వాడతాం. కాబట్టి ఇన్స్టెన్స్ వేరియబుల్స్ ని డీల్ చేసే మెథడ్స్ ని ఇన్స్టెన్స్ మెథడ్స్ అంటాం. సో ఇన్ని రోజులు మనం చూస్తున్నాం డ్రైవ్ ఇన్ఫో ఈ రెండు ఇన్స్టెన్స్ మెథడ్స్. అంతే కదా, ఎందుకంటే సెల్ఫ్ ఉంది, సెల్ఫ్ డాట్ కలర్, ఇక్కడ సెల్ఫ్ డాట్ కెపాసిటీ అంటున్నాం. ఆ టైంలో BMW ఒకవేళ డ్రైవర్ పిలిస్తే బిఎండబ్ల్యూ యొక్క కెపాసిటీ వస్తుంది. బెంజ్ పిలిస్తే ఈ డ్రైవ్ ని బెంజ్ యొక్క కెపాసిటీ వస్తుంది. అలాగే ఇన్ఫోలో కూడా అంతే. ఒకవేళ బెంజ్ పిలిస్తే ఇక్కడ బెంజ్ యొక్క కెపాసిటీ, బెంజ్ యొక్క కలర్ వస్తుంది. అదే BMW పిలిస్తే BMW యొక్క కెపాసిటీ, BMW యొక్క కలర్ వస్తుంది. అంతే కదా. సో ఇవి అన్ని దానికి సపరేట్ గా ఉన్నాయి కదా అవన్నీ. సో వీటిని ఏమంటాం? ఇప్పుడు వీటిని ఇన్స్టెన్స్ మెథడ్స్ అంటాం. ఈ ఇన్స్టెన్స్ మెథడ్స్ ఎవరీ ఇన్స్టెన్స్ వేరియబుల్, ఎవరీ ఇన్స్టెన్స్ కి వాటి యొక్క ఓన్ కాపీ అనేది ఉంటుంది ఇంటర్నల్ గా. ఇప్పుడు ఎలాగైతే మనకి ఇక్కడ క్లాస్ వేరియబుల్స్ ఉన్నాయో అలాగే మనకి క్లాస్ మెథడ్స్ కూడా ఉంటాయి. క్లాస్ వేరియబుల్స్ ఎలా అయితే అన్ని ఆబ్జెక్ట్స్ కి, అన్ని ఇన్స్టెన్సెస్ కి కామన్, అలాగే క్లాస్ మెథడ్ కూడా అన్ని ఇన్స్టెన్సెస్ కి కామన్ గా బిహేవ్ చేస్తుంది. సో బేసిక్ ఏం చెప్పాలంటే, సింపుల్ చెప్పాలంటే, క్లాస్ మెథడ్స్ ఎలా రాసుకోవాలంటే పేరు ఏదైనా రాయొచ్చు. గెట్ వీల్స్ అంటున్నాం అంటే గెట్ వీల్స్ కౌంట్. సరే, గెట్ వీల్స్ కౌంట్ అంటున్నాం. గెట్ వీల్స్ కౌంట్ కాదు, గెట్ టోటల్ వీల్స్ కౌంట్ అంటాను. ఈ మెథడ్ పేరు గెట్ టోటల్ వీల్స్ కౌంట్ అని ఒక మెథడ్ పేరు రాశాను. ఏ మెథడ్ పెడదాం అనుకుంటానంటే దీని పేరు క్లాస్ వేరియబుల్. చూసారు, నాకు బై డిఫాల్ట్ సెల్ఫ్ వస్తుంది.
ఇది మనకి క్లాస్ మెథడ్ అవ్వాలంటే మీరు సిఎల్ఎస్ అని లోపల వేరియబుల్ పెట్టాలి, సిఎల్ఎస్. ఓకే, సో నేను ప్రింట్ చేసినప్పుడు ఏం చేస్తానంటే గెట్ టోటల్ వీల్స్ కౌంట్ కదా, గెట్ టోటల్ వీల్స్ కౌంట్. నేనేం చేస్తానంటే ఈ వీల్స్ కౌంట్ ప్లస్ ఒక 2 స్పేర్ వీల్స్ అని యాడ్ చేస్తాను. సో నాకు ఈ వీల్స్ ఎలా వస్తాయి? ఇక్కడ మీకు వీల్స్ యా, ఇక్కడ మనకి వీల్స్ ఉన్నాయి కదా, ఇది ఏం వీల్స్ అండి? ఇది ఏ వేరియబుల్? ఇది క్లాస్ వేరియబుల్ కదా. యా, సో క్లాస్ వేరియబుల్స్ యాక్సెస్ చేసుకోవడానికి మనకి ఇక్కడ క్లాస్ అనేది సిఎల్ఎస్ అని. సో నేను ఇప్పుడు దీన్ని క్లాస్ మెథడ్ అంటాను. క్లాస్ మెథడ్ లోపల నేను ఈ ఇన్స్టెన్స్ వేరియబుల్స్ ని యాక్సెస్ చేసుకోలేను. ఈ ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అంటేనే ఇన్స్టెన్స్ మారుతుంది. దానికోసం మనకి సెల్ఫ్ ఉంది. ఇక్కడ మనకి సెల్ఫ్ ఉందా? లేదు. సో నేను క్లాస్ మెథడ్ లోపల ఐ కెన్ యూజ్ ఓన్లీ క్లాస్ వేరియబుల్స్. సో ఇక్కడ క్లాస్ వేరియబుల్స్ ని ఎలా యాక్సెస్ చేస్తాను? ఈ సిఎల్ఎస్ పేరుతో వాడతాను. సో సిఎల్ఎస్ డాట్ అనిస్తే మీకు 3 వచ్చాయి, చెప్తాను. బట్ ప్రజెంట్ మీకు చెప్తాను ఏంటో సంగతి. వీల్స్ ఇక్కడ @ ఇప్పుడు ఈ మెథడ్ అనేది పైథాన్ కి క్లాస్ మెథడ్ అని తెలియడానికి దీనిపైన మనం ఇలా రాయాలి, @ క్లాస్ మెథడ్ అని రాయాలి. ఓకే, @ క్లాస్ మెథడ్ అని రాయాలి. అప్పుడే పైథాన్ కి ఈ మెథడ్ క్లాస్ మెథడ్ అని అర్థం అవుతుంది. ఇన్స్టాన్స్ మెథడ్ కి మీరేం రాయాల్సిన అవసరం లేదు. బట్ ఇది క్లాస్ మెథడ్ అని తెలియాలి అంటే పైథాన్ కి @ క్లాస్ మెథడ్ అని పేరు పెట్టాలి పైన. సో క్లాస్ మెథడ్ ఎలా కాల్ చేయొచ్చు? మీరు డైరెక్ట్ గా క్లాస్ నేమ్ తో కాల్ చేయొచ్చు. కార్ డాట్ గెట్ టోటల్ వీల్స్ కౌంట్ అని కాల్ చేయొచ్చు మీరు. సో మీకు ఏమొస్తుంది? ఓకే, కార్ డాట్ గెట్ టోటల్ వీల్స్ కౌంట్ లో ఏం చేస్తున్నానంటే ఈ వీల్స్ ప్రింట్ చేస్తున్నాను. ఈ వీల్స్ తో పాటు నేను ఏం చేస్తానంటే +2 యాడ్ చేస్తాను. ఇక్కడ +2 ఎందుకు యాడ్ చేస్తానంటే దాన్ని బట్టి 2 స్పేర్ వీల్స్ అనుకోండి. 2 కొంచెం స్పేర్ వీల్స్, 2 స్పేర్ వీల్స్ ఉన్నాయి అనుకోండి. డైరెక్ట్ గా సిన్స్ అవి క్లాస్ మెథడ్ కాబట్టి క్లాస్ నేమ్ తో కాల్ చేయాలి. గెట్ టోటల్ వీల్స్ కౌంట్ అంతే. మీరు సిఎల్ఎస్ లోపలికి మీరు ఇక్కడేం పంపించాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీరు ఏమన్నా ఎక్కడెక్కడ లెట్స్ సే మీరు ఇప్పుడు బెంజ్ బిఎండబ్ల్యూ బెంజ్ అని చెప్పేసి 2 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేశారు. ఇప్పుడు నేను ఇన్ఫో మెథడ్ కాల్ చేయాలంటే ఎలా కాల్ చేస్తాను? ఇన్ఫో మెథడ్ బిఎండబ్ల్యూ నుంచి బిఎండబ్ల్యూ డాట్ ఇన్ఫో అంటాను. నాకు ఇప్పుడు బిఎండబ్ల్యూ ఇన్ఫో కావాలంటే బిఎండబ్ల్యూ డాట్ ఇన్ఫో అంటాను. ఇక్కడ మనం ఏమైనా సెల్ఫ్ మనం పంపిస్తున్నామా అండి? పంపించట్లా. ఆటోమేటిక్ గా ఈ ఆబ్జెక్ట్ మనం ఏ ఆబ్జెక్ట్ అయితే దీని ఇన్ఫోన్ కాల్ చేస్తుందో ఆ ఆబ్జెక్టే ఈ సెల్ఫ్ లోకి వెళ్తుంది. అలాగే క్లాస్ మెథడ్ లో కూడా మీరు క్లాస్ నేమ్ డాట్ ఆ క్లాస్ మెథడ్ కాల్ చేస్తారు. ఇక్కడ మీరు సిఎల్ఎస్ అనేది పంపాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్ గా ఏ క్లాస్ అయితే పిలుస్తున్నారో ఆ క్లాస్ ఈ సిఎల్ఎస్ లోకి వెళ్ళిపోతుంది. ఓకే, ఆల్రెడీ గెట్ టోటల్ వీల్స్ కౌంట్ క్లాస్ వన్ క్రియేట్ చేసాం కాబట్టి దానికి సెపరేట్ గా క్లాస్ అని రాయక్కర్లేదు. క్లాస్ రాసింది. ఇక్కడ క్లాస్ వేరియబుల్ కి ఏం పంపిరు అంటున్నాను. ఓకే, ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తాను. ఇప్పుడు చూసారా నాకు ఇన్ఫో ఉంది. ఈ ఇన్ఫో ఎవరిది? ఇన్ఫో ఇది బిఎండబ్ల్యూ పిలుస్తుంది ఇన్ఫోని. బిఎండబ్ల్యూ ఇన్ఫో కాల్ చేస్తుంది. సో బిఎండబ్ల్యూ ఇన్ఫో కాల్ చేస్తే బిఎండబ్ల్యూ యొక్క డీటెయిల్స్ వెళ్తాయి ఇన్ఫోకి. సో ఇప్పుడు ఇన్ఫోలో ఏముంది? మై కెపాసిటీ ఈజ్ అని ఎవరిది రావాలి? బిఎండబ్ల్యూది రావాలి. 4 మై కెపాసిటీ ఈజ్ 4 వచ్చింది కింద అవుట్పుట్ లో. నెక్స్ట్ మై కలర్ ఈజ్ అని చెప్పి బిఎండబ్ల్యూ యొక్క కలర్ రావాలి. మై కలర్ ఈజ్ వైట్. ఇన్ఫో ఈజ్ ఫైన్. ఇప్పుడు కింద మెథడ్ చూడండి, కార్ డాట్ గెట్ టోటల్ వీల్స్ కౌంట్. సో ఈ మెథడ్ కాల్ చేశాను. ఇప్పుడు నాకు ఏమైంది?
క్లాస్ డాట్ వీల్స్ అంటే నాకు ఈ వీల్స్ వచ్చాయి అండ్ ఈ 2 యాడ్ చేశాను నేను, కాబట్టి 4 + 2 6 వచ్చింది. Yeah, so I have హలో, సారీ అండి, మొత్తం నాయిస్ వచ్చి. హలో, నాయిస్ వస్తుందండి, అసలు వినట్లేదు మీ వాయిస్. హలో, హలో, సుష్మా గారు, మీ వాయిస్ అసలు వినబడట్లేదు. ఒక్క 2 minutes హర్ష, 2 minutes. ఓకే. యా హర్ష, చెప్పండి. కాదండి, ఇందాక మీరు చెప్తున్నారు కదా, ఏదో డౌట్ అడుగుతున్నారు. ఇందాక మనం అక్కడ +2 రాయకపోతే మనకి 4 కదా వస్తాయి అంటున్నాను. యా 4 వస్తాయి. యా, అది ఓన్లీ క్లాస్ లోంచి వీల్స్ లోని 4 తీసుకుంటది. అవును. ఓకే ఓకే, అదే నా డౌట్. యా, సో మనది ఇది క్లాస్ వేరియబుల్స్ కదా, సో క్లాస్ వేరియబుల్స్ ని యాక్సెస్ చేయాలంటే ఈ సిఎల్ఎస్ అనే వేరియబుల్ తో యాక్సెస్ చేసుకోవాలి. సిఎల్ఎస్ డాట్ వీల్స్, ఇది క్లాస్ మెథడ్ కదా, సో ఇది క్లాస్ మెథడ్. ఇప్పుడు క్లాస్ మెథడ్ లోపల చూసారా, నేను సిఎల్ఎస్ డాట్ అని ఇస్తే నాకు 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 కలరు అను కెపాసిటీ వచ్చాయా? చాలా, వీల్స్ ఒకటే ఉంది, చూసారా? అది మనం క్లాస్ అని రాసాం, కాల్ చేసాం కాబట్టి. యా, ఎందుకంటే ఇది క్లాస్ మెథడ్ కదా. క్లాస్ మెథడ్ లోపల మీరు ఓన్లీ క్లాస్ వేరియబుల్స్ నే మీరు యాక్సెస్ చేసుకోగలరు. ఓకే, ఇప్పుడు మనం కెపాసిటీని కూడా క్లాస్ కింద పెట్టుకుంటే ఇప్పుడు మనకి అక్కడ కెపాసిటీ కూడా వస్తుంది వీల్స్ తో పాటు. అవును, కెపాసిటీ కూడా పెట్టుకుంటే మీకు వీల్స్ కూడా కెపాసిటీ కూడా వస్తుంది. ఓకే ఓకే, క్లాస్ మెథడ్ లో ఓన్లీ మనం క్లాసెస్ నే యాక్సెస్ చేయగలం. క్లాస్ వేరియబుల్స్, ఓకే. క్లాస్ మెథడ్స్ లో క్లాస్ వేరియబుల్స్ ని యాక్సెస్ చేసుకోగలరు. ఇన్స్టెన్స్ మెథడ్స్ లోపల ఇన్స్టెన్స్ మెథడ్ లోపల మీరు ఇన్స్టెన్స్ వేరియబుల్స్ ని యాక్సెస్ చేసుకోగలరు, క్లాస్ వేరియబుల్స్ కూడా యాక్సెస్ చేసుకోగలరు. ఓకే, ఇన్స్టెన్స్ వేరియబుల్స్ లో బోత్ క్లాస్ వేరియబుల్స్, ఇన్స్టెంట్ వేరియబుల్స్ రెండింటిని యాక్సెస్ చేసుకోగలం. బట్ వేరస్ ఇన్ క్లాస్ వేరియబుల్స్, క్లాస్ మెథడ్స్ లో ఓన్లీ క్లాస్ వేరియబుల్స్. ఓకే, ఎందుకు రీజన్ తెలుసు కదా, ఎందుకు రీజన్ చెప్ప చూడండి. రీజన్ ఎందుకంటే అండి, ఇప్పుడు చూడండి, వాట్ ఆర్ క్లాస్ వేరియబుల్స్? వాట్ ఆర్ ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అంటే ఏంటండి? ఇన్స్టెన్స్ కి మారాలి. ఓకే, అవును. అంటే నా ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ క్లాస్ ఉంది మీకు, ఓకే, ఈ క్లాస్ నుంచి ఈ క్లాస్ లో మీకు ఏముంటాయి? ఈ క్లాస్ వేరియబుల్స్ ఉన్నాయి, వీల్స్ ఉన్నాయి, ఇన్స్టాన్స్ వేరియబుల్స్ ఉంటాయి, అలాగే మీకు క్లాస్ మెథడ్స్ ఉన్నాయి, ఇన్స్టెన్స్ మెథడ్స్. ఇది క్లాస్, ఇది క్లాస్. ఇది ఇప్పుడు మీరు ఈ క్లాస్ నుంచి మీరు ఆబ్జెక్ట్స్ తయారు చేశారు, 2 ఆబ్జెక్ట్స్ తయారు చేశారు అనుకున్నాం.
ఒక 2 ఆబ్జెక్ట్స్ యాడ్ చేసింది. ఈ క్లాస్ నుంచి ఈ క్లాస్ కార్ అయితే ఈ కార్ నుంచి మీరు ఇక్కడ ఒక BMW అని బెంజ్ అని మీరు ఒక 2 ఆబ్జెక్ట్స్ యాడ్ చేశారు ఈ క్లాస్ ని. ఎప్పుడైతే మీరు ఆబ్జెక్ట్ యాడ్ చేశారో అప్పుడు ఏమైతే తెలుసా, ఈచ్ ఆబ్జెక్ట్ కి ఈ ఇన్స్టెన్స్ వేరియబుల్స్ లో వాటికంటూ ఒక కాపీ వచ్చేస్తుంది. ఇన్స్టెన్స్ వేరియబుల్స్ వాటికి ఒక కాపీ వస్తుంది, ఇన్స్టెన్స్ వేరియబుల్స్ వీటికి ఒక కాపీ వస్తుంది. ఇన్స్టెన్స్ మెథడ్స్ కూడా అంతే, దీనికి ఒక కాపీ వచ్చేస్తుంది, దీనికి ఒక కాపీ వచ్చేస్తుంది. సో ఇన్స్టెన్స్ వేరియబుల్స్ దానికి ఒక కాపీ వస్తుంది, ఇన్స్టెన్స్ మెథడ్ ఒక కాపీ వస్తుంది. బట్ ఈ క్లాస్ వేరియబుల్స్ అంటే ఏంటంటే ఇక్కడ అన్నిటికీ కామన్ అని, అన్నిటికీ అది కామన్ అని. కాబట్టి ఇవి ఇదే సేమ్ క్లాస్ వేరియబుల్ నే ఈ రెండు షేర్ చేస్తాయి. క్లాస్ వేరియబుల్ ని రెండు షేర్ చేసుకుంటాయి. అలాగే క్లాస్ మెథడ్స్ ని కూడా అంతే, ఇవి షేర్ చేసుకుంటాయి. ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అండ్ ఇన్స్టెన్స్ మెథడ్స్ లాగా వాటికి సొంత కాపీ క్రియేట్ అవ్వదు. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, మీరు ఇప్పుడు ఈ ఇన్స్టెన్స్ వేరియబుల్స్ ని ఇన్స్టెన్స్ మెథడ్ ని యాక్సెస్ చేసుకోవాలంటే మనకి ఏముంది, మనకి సెల్ ఫోన్ ఉంది కదా. ఆ సెల్ఫ్ లో ఆల్రెడీ ఇవి సెపరేట్ గా క్రియేట్ అయ్యాయి కాబట్టి మనం అవి యాక్సెస్ చేసేసుకోగలం, ఇన్స్టెంట్ వేరియబుల్స్ అండ్ మెథడ్స్. మనం ఇన్స్టెన్స్ వేరియబుల్స్ ని మనం క్రియేట్ చేయాలి అంటే మనం సెల్ ఫోన్ క్రియేట్ చేస్తాం. క్లాస్ వేరియబుల్స్ అయితే మీరు డైరెక్ట్ బయట రాసేస్తారు, అంతే కదా. ఓకే, ఇప్పుడు నేను క్లాస్ నేమ్ తో చూడండి. ఇప్పుడు నేను క్లాస్ అంటే కారు, ఇప్పుడు క్లాస్ నేమ్ తో ఎవరిని యాక్సెస్ చేసుకోగలను, ఓన్లీ క్లాస్ వేరియబుల్స్ క్లాస్ మెథడ్స్ ని అని చెప్పాను. ఇప్పుడు నేను అంటే క్లాస్ నేమ్ అంటే కారు డాట్ ఆర్ఎల్స్ క్లాస్ నేమ్ లేకపోతే మనకి సిఎల్ఎస్ వేరియబుల్ ఉంది. ఇప్పుడు నేను సిఎల్ఎస్ వేరియబుల్ అంటే ఏంటి, ఆ క్లాస్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఇప్పుడు నేను సిఎల్ఎస్ వేరియబుల్ తో నేను ఎవరిని యాక్సెస్ చేసుకోగలను, నేను ఓన్లీ నా క్లాస్ వేరియబుల్ ఏముంది, వీల్స్ ఉన్నాయి, నేను ఆ వీల్స్ ని యాక్సెస్ చేసుకోగలుగుతున్నాను. నేను ఈ ఇన్స్టెన్స్ వేరియబుల్స్ లో ఉన్న కలరు, ఇన్స్టెన్స్ వేరియబుల్స్ ఉన్న కెపాసిటీ నాకు రావట్లేదు సిఎల్ఎస్ డాట్ అంటే. ఎందుకు, సిఎల్ఎస్ డాట్ అంటే అవి క్లాస్ వేరియబుల్స్ నే యాక్సెస్ చేసుకుంటాయి, ఇన్స్టెన్స్ వేరియబుల్స్ ని యాక్సెస్ చేసుకోదు. ఇప్పుడు నేను సిఎల్ఎస్ డాట్ ఒకవేళ యాక్సెస్ చేసుకోగలిగితే నేను ఎవరి కలర్ యాక్సెస్ చేసుకుంటాను, దీన్నే కదా. క్వశ్చన్ అర్థం కాలేదు హర్ష. కాదండి, ఇప్పుడు మనకి టూ ఉన్నాయి. ఇప్పుడు ఒకటి ఏంటంటే ఇన్స్టెన్స్ వేరియబుల్స్, ఒకటి ఇన్స్టెన్స్ ఉంది, ఒకటి క్లాస్ ఉంది. ఓకేనా, సింపుల్ గుర్తుంచుకోండి, ఇన్స్టెన్స్ అండ్ క్లాస్. ఇన్స్టెన్స్ అంటే ఆబ్జెక్ట్స్, క్లాస్ అంటే క్లాస్. ఓకే, ఇప్పుడు ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అంటాను. ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అంటే ప్రతి ఇన్స్టెన్స్ కి అవి మారుతా ఉంటాయి. ఓకే, క్లాస్ వేరియబుల్స్ అంటే అన్నిటికీ కామన్ గా అదే ఉంటుంది, రైట్ కదా. ఇప్పుడు ఈ ఇన్స్టెన్స్ వేరియబుల్స్ లాగే వీ హ్యావ్ ఇన్స్టెన్స్ మెథడ్స్ కూడా అంతే. ఇన్స్టెన్స్ మెథడ్స్ ఏంటి, ప్రతి ఇన్స్టెన్స్ కి వాటి యొక్క అంటే మారుతా ఉంటాయి, అంటే వాటి యొక్క తగ్గట్టు ఉంటాయి. బట్ అలాగే క్లాస్ మెథడ్స్ అన్నిటికీ కామన్ గా ఉంటాయి, అంతేనా. అవును, క్లాస్ మెథడ్స్ కామన్ గా ఉంటాయి, ఇన్స్టెంట్ వేరియబుల్స్ ప్రతిదానికి క్రియేట్ అవుతాయి సెల్ఫ్ లో మనం మీకు ప్రోగ్రామాటికల్ ఇక్కడ ఏమవుతుందంటే అండి, మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ, ఇది కన్స్ట్రక్టర్. ఇది కన్స్ట్రక్టర్ లో ఏం చేస్తున్నారు, కన్స్ట్రక్టర్ ఎప్పుడు కాల్ అవుతుంది, కన్స్ట్రక్టర్ ఎప్పుడు కాల్ అవుతుంది, ఓన్లీ వెన్ ఆబ్జెక్ట్ క్రియేషన్ కదా, నేను చెప్పా కదా. అవును, సో ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడే ఈ కన్స్ట్రక్టర్ అనేది కాల్ అవుతుంది. ఆబ్జెక్ట్ ఎక్కడ క్రియేట్ చేస్తున్నాను నా ప్రోగ్రామ్ లో, లైన్ నంబర్ 19 అండ్ లైన్ నంబర్ 20. సో ఇక్కడ ఈ లైన్ నంబర్ 19 లో ఏమైతే తెలుసా, మీరు బెంజ్ ఈజ్ ఈక్వల్ టు కార్ రెడ్ 7 అంటున్నారు. ఇప్పుడు ఏమైతే తెలుసా, యాక్చువల్ గా ఇప్పుడు ఈ కార్ అనే క్లాస్ కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తారు. సో ఈ కార్ అనే క్లాస్ కి సో మీరు ఈ కార్ అనే క్లాస్ కి ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తున్నారు. ఇక్కడ ఈ లైన్ నంబర్ 19 లో
సో ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఏమవుతుంది, కన్స్ట్రక్టర్ అనేది కాల్ అవుతుంది. సో కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది, కన్స్ట్రక్టర్ కాల్ అయ్యి అది ఏమడుగుతుంది, కలర్ కెపాసిటీ అడుగుతుంది. సో మీరు ఏం చేశారు, కలర్ ఇచ్చారు, కెపాసిటీ ఇచ్చారు. సో ఈ కలర్ వెళ్ళి ఈ కలర్ లో ఉంటుంది. బట్ ఈ కలర్ ఏముంటుంది ఇక్కడ, సెల్ఫ్ అంటున్నాం కాబట్టి ఈ ఆబ్జెక్ట్ వరకే ఉంటది. ఈ 7 అంటున్నాం, కెపాసిటీ 7. సో కెపాసిటీలోకి 7 అవుతుంది కాబట్టి ఈ ఆబ్జెక్ట్ వరకే ఈ కెపాసిటీ ఉంటుంది. ఓకే, ఓకే హర్ష. సిమిలర్ గా ఇక్కడ కూడా ఉంది, BMW లో కూడా అంతే. ఈ BMW లో కూడా ఇప్పుడు ఏమవుతుంది, ఇది BMW యొక్క కలర్, ఇది BMW యొక్క కెపాసిటీ అవుతుంది. ఈ వైట్, ఈ 4. సో ఈ కలర్ కెపాసిటీ అనేది ఏంటి అంటే ప్రతి ఆబ్జెక్ట్ కి మారుతా ఉంటాయి వాళ్ళ యొక్క పంపించే వాల్యూస్ బట్టి. బెంజ్కి అయితే బెంజ్కి ఉంటాయి, BMW ఉంటాయి. బట్ వీల్స్ అలా కాదు. వీల్స్ అనేది నేను క్లాస్ లెవెల్లో ఇన్స్టాన్షియేట్ చేశాను కాబట్టి, క్లాస్ లెవెల్లో డిక్లేర్ చేశారు కాబట్టి అన్ని ఆబ్జెక్ట్స్ కి వీల్స్ అనేది కామన్ గా ఉంటుంది. వీల్స్ 4 కాబట్టి ఈ బెంచ్ కి 4, ఈ BMW కూడా 4. ఓకే, ఇప్పుడు నేను ఈ ఇన్స్టెన్స్ వేరియబుల్స్ ని వాడుకోవాలంటే నాకు ఇన్స్టెన్స్ మెథడ్స్ కావాలి. సో ఇన్స్టెన్స్ మెథడ్స్ ఉంటాయి. ఈ ఇన్స్టెన్స్ మెథడ్స్ లోపల ఈ ఇన్స్టెన్స్ వేరియబుల్స్ ని వాడుకుంటాను. అదే నేను ఈ క్లాస్ వేరియబుల్స్ ని వాడుకోవాలి అంటే నాకు క్లాస్ మెథడ్ అనేది ఉంటుంది. ఎలాగైతే ఈ ఇన్స్టెన్స్ వేరియబుల్స్ ప్రతి ఇన్స్టెన్స్ కి మారుతా ఉంటాయో, అలాగే ఈ ఇన్స్టెన్స్ మెథడ్స్ కూడా ప్రతి ఇన్స్టెన్స్ కి తగ్గట్టు మారుతాయి. ఎందుకంటే సెల్ఫ్ ఆడుతున్నాం. సెల్ఫ్ అంటే ఏంటి, ఆ మెథడ్ ఆ రెస్పెక్టివ్ ఆబ్జెక్ట్ అని, ఆ ఆబ్జెక్ట్ తగ్గట్టు డ్రైవ్ బిహేవ్ చేస్తుంది. ఇప్పుడు BMW డ్రైవ్ అని పిలిస్తే BMW తగ్గట్టు డ్రైవ్ బిహేవ్ చేస్తుంది. ఇప్పుడు బెంజ్ డాట్ ఇన్ఫో అంటే బెంజ్ యొక్క ఇన్ఫో వస్తుంది, BMW డాట్ ఇన్ఫో అంటే BMW యొక్క ఇన్ఫో వస్తుంది. ఓకే, బట్ ఇక్కడ చూడండి, ఇక్కడ గెట్ టోటల్ వీల్స్ కౌంట్ అన్న ఇది క్లాస్ లెవెల్. ఇది ఎవడు పిలిచినా సేమ్ వాల్యూ రావాలి. ఇప్పుడు బెంజ్ డాట్ గెట్ టోటల్ వీల్స్ కౌంట్ అన్నా సరే నాకు 6 రావాలి. ఇప్పుడు BMW డాట్ గెట్ టోటల్ వీల్స్ కౌంట్ అన్నా సరే నాకు 6 రావాలి. ఎందుకు, సిన్స్ బికాజ్ ఇది క్లాస్ మెథడ్. ఇది క్లాస్ మెథడ్ అండ్ క్లాస్ మెథడ్ ఎవరు డీల్ చేస్తారు, క్లాస్ వేరియబుల్స్ డీల్ చేస్తారు. క్లాస్ వేరియబుల్స్ అంటే ఏంటి, అన్నిటికీ వీల్స్ అనేది కామన్ గా ఉంటుంది కాబట్టి కామన్. ఓకే, సో ఇప్పుడు మీ డౌట్ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఇప్పుడు BMW డాట్ గెట్ టోటల్ వీల్స్ కౌంట్ అని ఉంది. ఇది అయినా నాకు సేమ్ అవుట్పుట్ ఇవ్వాలి. బెంజ్ డాట్ గెట్ టోటల్ వీల్స్ కౌంట్ ఇది కూడా నాకు సేమ్ అవుట్పుట్ ఇవ్వాలి. రెండు నాకు 6 ఇవ్వాలి. ఎందుకంటే ఆల్రెడీ మనకి క్లాస్ లో వీల్స్ 4 ఉన్నాయి, క్లాస్ మెథడ్ లో మనం దానికి +2 యాడ్ చేస్తాం కాబట్టి. అవును, క్లియర్ కదండి. ఓకే, యా యా. సో ఇది క్లాస్ మెథడ్. ఎలాగైతే ఇక్కడ క్లాస్ వేరియబుల్స్ అన్నిటికీ కాన్స్టెంట్ గా ఉంటుందో క్లాస్ మెథడ్ కూడా అంతే, అన్నిటికీ కాన్స్టెంట్ గా ఉంటుంది. బట్ ఓన్లీ ఈ ఇన్స్టెన్స్ వేరియబుల్స్, ఇన్స్టెన్స్ మెథడ్స్ ప్రతి ఇన్స్టెన్స్ కి తగ్గట్టు బిహేవ్ చేస్తాయి, వాటి ఇన్స్టెన్స్ తగ్గట్టు మారుతాయి. సో ఇవి మనకి 2 టైప్స్ ఆఫ్ మెథడ్స్, క్లాస్ మెథడ్ అండ్ ఈ సెల్ఫ్ తో ఉన్నాయి చూసారా, వీటిని ఇన్స్టెన్స్ మెథడ్స్ అంటాం. ఇప్పుడు ఈ రెండు కాకుండా మనకి ఇంకో మెథడ్ ఉంటుంది, ఇంకో టైప్ ఆఫ్ మెథడ్ ఉంటుంది, వాటిని స్టాటిక్ మెథడ్స్ అంటాం. ఇంక స్టాటిక్ మెథడ్స్ అండి చూడండి, సింపుల్ చెప్పాలంటే నోట్స్ లో రాసి చూడండి. ఇన్స్టెన్స్ మెథడ్స్ విచ్ కన్సర్న్ అబౌట్ ఇన్స్టెన్స్ వేరియబుల్స్ గురించి పట్టించుకున్నవే ఇన్స్టెన్స్ మెథడ్స్ విచ్ కన్సర్న్ అబౌట్ క్లాస్ వేరియబుల్స్ గురించి పట్టించుకున్నవే క్లాస్ మెథడ్స్ కదా. అసలు నాకు ఈ రెండింటితో సంబంధం లేదు. నేను ఎవరితో నా క్లాస్ వేరియబుల్స్ అక్కర్నా, నాకు ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అక్కర్లా, నేను నాకు ఇష్టం నేను బిహేవ్ చేస్తా అన్న వాటిని ఏమంటామంటే మనం స్టాటిక్ మెథడ్స్ అంటాం. ఇక్కడ ఏమంటానంటే నేను ప్లే సాంగ్స్ అన్నా, సో స్టాటిక్ మెథడ్స్ లోపల మీరేం ఇవ్వకూడదు.
సెల్ఫ్ అక్కర్లా, క్లాస్ కూడా అక్కర్లా, జస్ట్ ప్రింట్ ఐ కెన్ ప్లే సాంగ్స్. సో ఈ మెథడ్ అనేది పైథాన్ కి స్టాటిక్ మెథడ్ అని తెలియాలి అంటే దీనిపైన స్టాటిక్ అని పెట్టాలి. స్టాటిక్ అని పెట్టాలి. ఈ స్టాటిక్ మెథడ్ అని చూసారా? ఈ స్టాటిక్ మెథడ్ ని ఎవరైనా కాల్ చేయొచ్చు. బిఎండబ్ల్యూ అయినా కాల్ చేయొచ్చు, బెంజ్ అయినా కాల్ చేయొచ్చు, డైరెక్ట్ గా క్లాస్ నేమ్ అయినా కాల్ చేయొచ్చు, ఎలా అయినా కాల్ చేయొచ్చు. ఎవరు కాల్ చేసినా ఇది సేమ్ అవుట్పుట్ ఇస్తే ఐ కెన్ ప్లే సాంగ్స్. ఎందుకంటే అది క్లాస్ వేరియబుల్స్ తో డీల్ చేయట్లా, అది ఇన్స్టెన్స్ వేరియబుల్స్ తో డీల్ చేయట్లా, అది దాని సపరేట్, దాని రూటే సపరేట్ అన్నట్టు. అదే స్టాటిక్ మెథడ్. దాని రూటే సపరేట్, ఎవరితో కలవదు. అది అంతే స్టాటిక్ మెథడ్. అది ఎవరు పిలిచినా నేను ఒకేలా బిహేవ్ చేస్తుంది. సో అది స్టాటిక్ మెథడ్. సో ఇది స్టాటిక్ మెథడ్. సో మొత్తం మనకి 3 టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయి. సరే ఈ స్టాటిక్ మెథడ్ ఎలా కాల్ చేయొచ్చు? మీరు సేమ్ ఎలా అయినా కాల్ చేయొచ్చు. బిఎండబ్ల్యూ డాట్ ప్లే సాంగ్స్ ఓకే. బెంజ్ డాట్ ప్లే సాంగ్స్, ఎప్పుడు పిలిచినా అదే అవుట్పుట్ వస్తుంది, ఐ కెన్ ప్లే సాంగ్స్ అనే వస్తుంది. ఐ కెన్ ప్లే సాంగ్స్. కావాలంటే మీరు దీని లోపలికి టూ ఇన్పుట్స్ కూడా పంపించుకోవచ్చు. మీరు 2 ఇన్పుట్స్ పంపించుకోండి. సాంగ్ 1, సాంగ్ 2 అంటున్నాను. ఐ కెన్ ప్లే సాంగ్స్, దాని తర్వాత ఇక్కడ పెట్టుకొని సాంగ్ 1 అంటే అది కూడా సాంగ్ 1 సాంగ్ 2 ప్రింట్ చేస్తున్నాను, ఏం లేదు. సాంగ్ 2 అంటున్నాను. కాబట్టి ఇప్పుడు ఈ ప్లే సాంగ్స్ ఎవరు కాల్ చేస్తున్నారు? ఇప్పుడు బిఎండబ్ల్యూ అనే వాడు పిలుస్తున్నాడు. పిలిచినప్పుడు ఏం చేయాలి? ఈ ప్లే సాంగ్స్ టూ ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటాం. సో ఆ 2 ఆర్గ్యుమెంట్స్ కి మీరు పంపించండి. ఇక్కడ సాంగ్, ఇక్కడ ఏదో ఒక సాంగ్ పంపింది. ఇక్కడ సాంగ్ పంపించాను. ఇక్కడ సాంగ్ పంపించాను. ఇప్పుడు బెంజోడు సాంగ్స్ పంపిస్తున్నాడు. వాడికి కావాల్సిన సాంగ్స్ పంపించుకోవచ్చు. ఇలా 2 సాంగ్స్ పంపించాను అంతే. ఇప్పుడు రన్ చేస్తే ఐ కెన్ ప్లే సాంగ్స్ లహే లహే సారంగ్ దరియా అని వచ్చింది. బిఎండబ్ల్యూ వాడిది, బెంజోడిది వాడికి వచ్చాయి. సో ఈ వేరియబుల్స్ ఇప్పుడు నేను సాంగ్ 1 సాంగ్ 2 పంపించాను. ఈ సాంగ్ 1 సాంగ్ 2 ఏమన్నా స్టాటిక్ వేరియబుల్స్, స్టాటిక్ క్లాస్ వేరియబుల్స్ కి సంబంధించినవా? కాదు. ఈ సాంగ్ 1 సాంగ్ 2 ఏమన్నా ఇన్స్టెన్స్ వేరియబుల్స్ సంబంధించినవా? కాదు. ఆడు ఆ టైంలో ఏం పిలిస్తే ఆ టైంలో అవి ఉంటాయి అంతే. సో స్టాటిక్ మెథడ్ ఏంటంటే దే ఆర్ నాట్ ఎట్ ఆల్ రిలేటెడ్ టు క్లాస్ మెథడ్ ఆర్ ఇన్స్టెన్స్ మెథడ్. అండ్ క్లాస్ వేరియబుల్స్ తోనో ఇన్స్టెన్స్ వేరియబుల్స్ తోనో వాటికి సంబంధం లేదు. క్లియర్? ఎస్. సో మనకి దగ్గర 3 టైప్స్ ఆఫ్ మెథడ్స్: క్లాస్ మెథడ్, instance method, class method, and static method. So we have 3 types of methods. Okay, next inner classes. So ప్రస్తుతానికి ఈ ఇన్నర్ క్లాస్ నేను పార్క్ చేస్తున్నాను, మన తర్వాత చూద్దాం. సో ఇక్కడ కట్ చేసి లాస్ట్ లో పెడతాను, సో దట్ మనకు గుర్తుంటారు. ప్రస్తుతానికి దీన్ని పార్క్ చేస్తున్నాను. నెక్స్ట్ వన్ ఈస్ ఇన్హెరిటెన్స్. ముందు ఇన్హెరిటెన్స్ గురించి తెలుసు. ఇన్హెరిటెన్స్ అంటే ఏంటండి? వారసత్వం. పాసింగ్ ఆన్ ఫ్రమ్ వన్ టు అనదర్. ఓకే వచ్చింది మనకి రావడం. సో ఇన్హెరిటెన్స్ అంటే ప్రోగ్రామాటిక్ లో కూడా ఇన్హెరిటెన్స్ ఉండొచ్చు. అంటే మా నాన్న ఉన్నారు, ఫాదర్ ఉన్నారు, వాళ్ళ సన్ ఉన్నాడు కింద, అదే వాళ్ళ డాటర్. ఇప్పుడు వాళ్ళ ఫాదర్ నుంచి డాటర్ వచ్చారు. ఇప్పుడు వాళ్ళ డాటర్కి వాళ్ళ ఫాదర్ పోలికలు ఉంటాయి. వాళ్ళ ఫాదర్ పోలికలు ఉంటాయి. పోలికలనే కాదు, ఇప్పుడు సన్ సిన్స్ డాటర్ అంటే ఫాదర్ రిలేటెడ్ కాబట్టి ఫాదర్ కి ఏమన్నా ప్రాపర్టీ ఉంటే వాళ్ళ డాటర్ కూడా వస్తుంది. ఇప్పుడు ఈయనకి ఏమన్నా 50 ఎకర్ ల్యాండ్ ఉందనుకున్నాం. 50 ఎకర్ ల్యాండ్ ఉందంటే
ఈ డాటర్ కూడా 50 ఎకర్ ల్యాండ్ వస్తుంది. సో ఇన్హెరిట్ చేసుకుంది, నథింగ్ బట్ దిస్ ఫర్ ఇన్హెరిటెన్స్. అలాగే సేమ్ మన కోడ్ లో అలా పెట్టుకోవచ్చు కదా. ఇప్పుడు నా దగ్గర క్లాస్ ఉంది ఇక్కడ, ఇప్పుడు నా దగ్గర క్లాస్ ఇప్పుడు నా దగ్గర ఇక్కడ ఒక క్లాస్ ఉంది. ఈ క్లాస్ పేరు ఏంటంటే క్లాస్ ఫాదర్ అనుకున్నాను. నా క్లాస్ ఫాదర్ అనేది ఒక క్లాస్ ఉంది, క్లాస్ ఫాదర్. ఈ క్లాస్ ఫాదర్ లోపల నాకు ఒక 50 ఎకర్ అని చెప్పేసి నాకు వేరియబుల్ ఉంది, ప్రాపర్టీ అని, పిఆర్ఓపి అని చెప్పి ఈజ్ ఈక్వల్ టు 50 ఎకర్ ఉంది, 50 ఎకర్ ఉంది. అలాగే నేను ఇదే ప్రాపర్టీని నా వేరే క్లాస్ ఒకటి దీన్ని నేను ఇప్పుడు వేరే క్లాస్ క్రియేట్ చేశాను, డాటర్ అని. నేను వేరే క్లాస్ కి డాటర్ అని చెప్పేసి ఈ డాటర్ కి ఈ 50 ఎకర్ ల్యాండ్ రావాలంటే ఏం చేయాలి తెలుసా? ఈ డాటర్ ని ఈ ఫాదర్ కి వీళ్ళిద్దరికి మధ్యన రిలేషన్ పెట్టాలి. వీళ్ళిద్దరు ఫాదర్ అండ్ డాటర్ అని చెప్పాలి. వీళ్ళిద్దరికి ఇన్హెరిటెన్స్ పెట్టాలి. అంటే ఈ డాటర్ ని వాళ్ళ ఫాదర్ నుంచి ఇన్హెరిట్ చేసుకుంటుంది అని చెప్తే ఆటోమేటిక్ గా వాళ్ళ ఫాదర్ దగ్గర ఉన్న ఈ డాటర్ వచ్చేస్తాయి. సో దీనివల్ల మనకి బెనిఫిట్ ఏంటంటే కోడ్ లో నేను ఒకవేళ ఇక్కడ కొంచెం ఫాదర్ లో కొంచెం కోడ్ రాసాను అనుకోండి, ఈ కోడ్ ని మళ్ళీ డాటర్ లో రాయాల్సిన అవసరం లేదు కదా. జస్ట్ ఇన్హెరిటెడ్ కింద మనం రాసుకుంటే డాటర్ ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది, డాటర్ ఆటోమేటిక్ కోడ్ అంతా వచ్చేస్తుంది అలా. సో ఇది మనం చూద్దాం, దిస్ కాల్డ్ as ఇన్హెరిటెన్స్. దీన్ని ఎలా ఇన్హెరిట్ చేసుకోవాలో మనం చూద్దాం. ఇన్హెరిటెన్స్. సో ఈ ఊప్స్ లోపల ఇంకో ప్యాకేజ్ క్రియేట్ చేస్తాను, క్రియేట్ చేస్తాను. సో ప్యాకేజ్ క్రియేట్ చేసి ఇన్హెరిటెన్స్ అని చెప్పేసి దీని లోపల ఫస్ట్ ఒక పైథాన్ ఫైల్ అయితే తయారు చేస్తున్నాను. దీని పేరు ఫాదర్ అని పెడతాను, ఫాదర్. దీని లోపల ఒక క్లాస్ తయారు చేస్తున్నాను, లేకపోతే దీని పేరు ఫాదర్ కాదు, దీని పేరు రీనేమ్ ఇన్హెరిటెన్స్ డెమో, ఇన్హెరిటెన్స్ ఎగ్జాంపుల్ అంటున్నా. ఈ ఫైల్ పేరు చెప్పాను. ఒక క్లాస్ లో ఫాదర్ అన్నారు. ఓకే, ఈ ఫాదర్ కి ప్రాపర్టీ ఉంది అనుకున్నాం. ఇంకేముంది, దీనికి ఒక ల్యాండ్ అనేది ఉంది. ల్యాండ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ 50 ఎకర్. సో ఫాదర్ కి 50 ఎకర్స్ ల్యాండ్ ఉంది. అండ్ దీనికి ఏంటంటే ఇంకొక డెఫ్ ఇంకేముందంటే ఆయన తింటాడు కదా, ఫాదర్ కి ఈటింగ్ స్టైల్. సో ఈట్ అంటున్నాను. సో ఆయనకి ఏముంది, ప్రింట్ ఫాదర్ ఈటింగ్ స్టైల్. ఆయనకి తినేది ఒక ఈటింగ్ స్టైల్ ఉంది, ఆయనకు ఒక ల్యాండ్ ఉంది 50 ఎకర్. ఓకే, సో ఆయనకు ఒక బిహేవియర్ ఉంది అండ్ ఆయనకు ఒక యాట్రిబ్యూట్ ఉంది. తెలుసు మన క్లాస్ లో ఉంటాయి, రైట్. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు నేను ఇంకో క్లాస్ తీసుకుంటున్నాను. ఇప్పుడు నేను డాటర్ తీసుకుంటున్నాను, క్లాస్ డాటర్. జస్ట్ డాటర్ తీసుకున్నాను. ఇప్పుడు నేను డాటర్ అని క్రియేట్ చేశాను. ఈ డాటర్ కి ఏంటంటే తనకి కొంచెం తనకి ఎడ్యుకేషన్, తన ప్రొఫెషన్, తన జాబ్ ఉంది అనుకున్నాను. తన జాబ్ ఏంటంటే తన స్టైలిస్ట్ అనుకున్నా. ఫ్యాషన్ డిజైనర్. ఫ్యాషన్ డిజైనర్. తనకి ఏముంది ఇప్పుడు, తన ఫ్యాషన్ డిజైనర్ అంతే. సరే, ఇప్పుడు ఉంది. ఇప్పుడు నేను ఈ డాటర్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ ఎలా ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తానండి, డి ఈజ్ ఈక్వల్ టు డాటర్ అండ్ దెన్ డి ఈజ్ ఈక్వల్ టు డాటర్ అన్న. ఇప్పుడు నేను డి డాట్ అంటే నాకు ఏమొచ్చింది, జాబ్ ఒకటే వచ్చింది కదా. ఎందుకంటే డాటర్ అనేది సపరేట్, ఫాదర్ సపరేట్, ఇంకా వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ లేదు. వీళ్ళిద్దరి మధ్యన ఇంకా మనం రిలేషన్ పెట్టాల. సో ఇప్పుడు డి డాట్ నాకు ఇప్పుడు డాటర్లకు ఏముంటాయి, డాటర్లు ఏమైతే స్పెసిఫై చేసి ఉంటాయో అవే ఉంటాయి. ఇప్పుడు నేను నా డాటర్ నా ఫాదర్ ఎవరో చెప్పాలి, నథింగ్ బట్ నా పైన ఎవరున్నారో చెప్పాలి. డాటర్ కి నా పైన ఎవరున్నారో చెప్తే అప్పుడు వాళ్ళ పైన ఉన్న ప్రాపర్టీస్ అన్ని డాటర్ కి వస్తాయి. ఎలా చెప్తాను తెలుసా, ప్రోగ్రామాటికల్ గా దీని క్లాస్ పక్కన నేమ్ పక్కన
బ్రాకెట్స్ ఓపెన్ చేసి ఎవరిని మనం సూపర్ క్లాస్, ఓకే, దీని ఏమంటాం, టెర్మినాలజీ ఏమంటాం అంటే దిస్ కాల్డ్ as సూపర్ క్లాస్, దిస్ ఈస్ కాల్డ్ as సబ్ క్లాస్, ఓకే, ఆర్ దిస్ కాల్డ్ as పేరెంట్ క్లాస్, ఆర్ దిస్ కాల్డ్ as చైల్డ్ క్లాస్ అంటాం. యూజువల్ గా సూపర్ క్లాస్, సబ్ క్లాస్ అంటారు. సో ఇది నా సబ్ క్లాస్. ఇప్పుడు నేను ఎవరిని నా సూపర్ క్లాస్ కింద చేసుకోవాలి అనుకుంటున్నాను అనుకుంటే అప్పుడు వాళ్ళ సూపర్ క్లాస్ లో ఉన్న ప్రాపర్టీస్, బిహేవియర్స్ అని నాకు వస్తాయి. ఓకే, ఇప్పుడు నేను ఎవరిని చేసుకుందాం అనుకుంటున్నాను నా సూపర్ క్లాస్ కింద, మా ఫాదర్ని. ఇప్పుడు ఫాదర్ అని చేశాను, అంతే, సింపుల్, FADH ఫాదర్, అంతే అయిపోయింది. ఫాదర్ని చేసుకున్నాను. ఇప్పుడు కనుక నేను డి డాట్ అంటే, ఇప్పుడు నాకు డాటర్ అని ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. ఇప్పుడు డి డాట్ అంటే నాకు ఏం రావాలి, జాబ్ తో పాటు ఈ ల్యాండ్ రావాలి, ఈ ఈట్ కూడా రావాలి, అంతేనా? ఇప్పుడు డి డాట్ అంట చూడండి, సరే, జాబ్ వచ్చింది, ల్యాండ్ వచ్చింది, ఈట్ కూడా వచ్చింది, 3 వచ్చాయి. అదే నేను ఇక్కడ ఫాదర్ లేరు, ఇప్పుడు ఫాదర్ తో ఇన్హెరిట్ చేసుకోవాలి, ఫాదర్ ఇన్హెరిట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను డి డాట్ అంట, సరే, నాకు జాబ్ ఒకటే ఉంది, అది. సో ఇది ఇన్హెరిటెన్స్. చక్కగా మనం ఇక్కడ కోడ్ రాసుకుందాం. ఈ కోడ్ నేను మాటిమాటికి వాడాల్సిన అవసరం లేదు. నేను డి డాట్ అంటే జాబ్ ప్రింట్ చేద్దాం. ఫస్ట్ ప్రింట్ డి డాట్ జాబ్ ప్రింట్ చేసుకోవచ్చు, నేను ల్యాండ్ కూడా ప్రింట్ చేసుకోవచ్చు. డి డాట్ ల్యాండ్ వాడుకోవచ్చు. డి డాట్ ఈట్ హ్యాపీగా డాటర్ జాబ్, ఎలాగో డాటర్ జాబ్ ఉంది, డాటర్ జాబ్ వాడుకుంటది. అలాగే ల్యాండ్ ఈట్ ఫాదర్ నుంచి వచ్చాయి, ఈటింగ్ స్టైల్ ల్యాండ్, హ్యాపీగా. ఓకే, వేరే ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ రన్ అవ్వాలంటే రైట్ క్లిక్ చేసి రన్ చేయండి. ఎస్, చూసారా, ఫ్యాషన్ డిజైనర్ 50 ఎకర్ ల్యాండ్ వచ్చింది, ఫాదర్ నుంచి ఈటింగ్ స్టైల్ కూడా వచ్చింది. ఇది ఇన్హెరిటెన్స్. ఓకే అండి, ఇది డైరెక్ట్ ఇన్హెరిటెన్స్ అంటాం. ఇది డైరెక్ట్ ఇన్హెరిటెన్స్ అంటే ఒకటే. ఇప్పుడు మనకి ఇన్హెరిటెన్స్ లో కొన్ని ఇంకో టైప్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ చెప్తాను. ఇది మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటాం. అంటే ఏంటి, ఇప్పుడు గ్రాండ్ డాటర్ ఈ గ్రాండ్ డాటర్ ఇక్కడ నుంచి ఇన్హెరిట్ చేస్తుంది, అంటే మనవరాలు. ఫాదర్కి మనవరాలు అంటే ఏమే కదా. ఈ డాటర్ నుంచి గ్రాండ్ డాటర్ ఇంకో క్లాస్ ని ఇన్హెరిట్ చేస్తుంది. ఈ డాటర్కి ఏముంది ఇక్కడ, ఈమెకి, ఈ గ్రాండ్ డాటర్కి ఈమెకి స్పెషల్ గా ఏముంది, దీనికి ఒక బిజినెస్ ఉంది అనుకుందాం గ్రాండ్ డాటర్. ఆర్ఎల్స్ తిరిగి వేరే జాబ్, తిరిగి బిజినెస్ పెడదామా? ఏం పెడదాం, సమ్ బిజినెస్ అని పెడతాను. ఇంకో బిజినెస్ ఉంది గ్రాండ్ డాటర్ కి, ఏదో బిజినెస్, సమ్ గోల్డ్, సమ్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్. ఉంది. ఇప్పుడు గ్రాండ్ డాటర్ ఎవరిని ఇన్హెరిట్ చేస్తుందండి, డాటర్ ఇన్హెరిట్ చేస్తుంది, అంతే కదా. హలో, సో ఇప్పుడు ఈ గ్రాండ్ డాటర్ కి ఎవరెవరు వస్తాయి, బోత్ ఫాదర్వి రావచ్చు, డాటర్వి కూడా వస్తాయి. ఎగ్జాక్ట్లీ. సో ఫాదర్, ఇప్పుడు ఎలాగో ఫాదర్ మొత్తం డాటర్ దగ్గర ఉన్నాయి కదా. సో ఇప్పుడు ఈ డాటర్ దగ్గర ఎవరు ఉన్నాయి, ఫాదర్ ప్లస్ డాటర్ ఉన్నాయి. ఇక్కడ ఫాదర్ ఒకటే ఉన్నాయి. ఇప్పుడు గ్రాండ్ డాటర్ ఏం చేసింది, డాటర్ నుంచి తెచ్చుకుంది. కాబట్టి ఇప్పుడు గ్రాండ్ డాటర్ దగ్గర ఏముంటాయి, ఫాదర్ ప్లస్ డాటర్ ప్లస్ గ్రాండ్ డాటర్. ఈ రెండింటివి దీని దగ్గర ఉంటాయి. సో దిస్ కాల్డ్ as మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. సో నాకు ఇప్పుడు ఫాదర్ ఉంది, డాటర్ ఉంది. ఇప్పుడు ఏం చేస్తారంటే క్లాస్ గ్రాండ్ డాటర్ అంట. ప్రస్తుతానికి గ్రాండ్ డాటర్ రిలేషన్ ఏం పెట్టట్లేదు. దీనికి ఒక బిహేవియర్ ఇద్దాం.
అట్రిబ్యూట్ కాకుండా ఒక బిహేవియర్ ఇస్తున్నాను, డూ బిజినెస్. ఈ బిహేవియర్ లో ఏం ప్రింట్ చేస్తున్నాను, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బిజినెస్. ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బిజినెస్ చేస్తాను. ఇప్పుడు నేను గ్రాండ్ డాటర్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి, అంతే కదా. డాటర్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే, డాటర్ క్రియేట్ చేస్తే ఫాదర్ అండ్ డాటర్ ఉంటాయి. బట్ ఇప్పుడు నేను గ్రాండ్ డాటర్ యాక్సెస్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఏం చేస్తున్నాను, ప్రస్తుతానికి ఇవన్నీ పీకేస్తున్నాను. ఈ డాటర్ ప్లేస్ లో ఇప్పుడు జీడీ అని పెడుతున్నాను, వేరియబుల్ పేరు గ్రాండ్ డాటర్. ఇక్కడ గ్రాండ్ డాటర్ టిఏయు గ్రాండ్, యా. సో గ్రాండ్ డాటర్. ఇప్పుడు జీడీ డాట్ అంటే నాకు ఏమవుతుంది, జీడీ డాట్ అంటే సుష్మా గారు ఏమవుతుంది, నాకు ఓన్లీ డూ బిజినెస్ ఒకటే వచ్చింది. హలో, యా, గ్రాండ్ ఆర్డర్ సపరేట్ గా ఉంది, ఇంకా గ్రాండ్ ఆర్డర్ ఎవరిని ఇన్హెరిట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ల్యాండ్ అంటే ఇప్పుడు మొత్తం గ్రాండ్ ఆర్డర్ కూడా వస్తుంది కదా. ఏంటండి, ల్యాండ్ అనేది ఇప్పుడు గ్రాండ్ ఆర్డర్ వినపట్లేదు వాయిస్ మీద. ఇప్పుడు వినిపిస్తుంది. ఇప్పుడు ల్యాండ్ అన్నది క్లాస్ ఫాదర్ క్లాస్ లో మనం ల్యాండ్ ఉంది కదా 50 acre, అది గ్రాండ్ డాటర్ కి వస్తుందా రాదా? ఇప్పుడు మనం జీడీ డాట్ అని రాస్తే ల్యాండ్ ఎందుకు రావట్లేదు అంటున్నాం. రావట్లేదు, మనం గ్రాండ్ డాటర్ సపరేట్ గా ఉంది. నేను ఫాదర్ ని కానీ గ్రాండ్ డాటర్ కానీ ఎవరిని ఇన్హెరిట్ చేసుకోలేదు కదా. ఓకే ఓకే, నేను ఇప్పుడు డాటర్ ఇన్హెరిట్ చేసుకుంటే ఏమైంది చెప్పండి. నేను డాటర్ ఇన్హెరిట్ చేసుకుంటున్నా, అప్పుడు ఫాదర్ యొక్క ల్యాండ్ 50 acre వస్తుంది, యా, ఈట్ వస్తుంది, ఈటింగ్ స్టైల్ వస్తుంది, ఈటింగ్ స్టైల్, ల్యాండ్ వస్తుంది, ఈటింగ్ స్టైల్ వస్తుంది, అండ్ ఈ జాబ్ కూడా వస్తుంది. కావాలంటే జీడీ డాట్ చూడండి, జీడీ డాట్ ల్యాండ్, జాబ్, ఈట్, డూ బిజినెస్. డూ బిజినెస్ ఏమో గ్రాండ్ డాటర్ది, ఈట్ ల్యాండ్ ఏమో ఫాదర్ది, ఈ జాబ్ ఏమో డాటర్ది. ఓకే, అదే ఒకవేళ గ్రాండ్ డాటర్ ఫాదర్ అని చేసుకుంటే అప్పుడు గ్రాండ్ డాటర్ బిజినెస్, ఫాదర్ ల్యాండ్, ఈట్ వస్తుంది. అంతే, ఎగ్జాక్ట్లీ అంతే. సో అది మల్టీ లెవెల్ అన్న అండ్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. ఓకే, ఇప్పుడు వన్ మోర్ టైప్ ఉంది ఇన్హెరిటెన్స్. ఇది చెప్పేసి ఈ సెషన్ క్లోజ్ చేస్తాను. ఇప్పుడు ఫాదర్ ఉన్నారు, మదర్ కూడా ఉంది. ఫాదర్ మదర్ ఇద్దరు ఉన్నారు. ఫాదర్కి ఏమో బిజినెస్ ఉంది, ల్యాండ్ ఉంది, అండ్ ఈటింగ్ స్టైల్ ఉంది. మదర్కి ఏమో కుకింగ్ ఈట్ అనేది ఏంటి, బిహేవియర్. అలా కుకింగ్ అనేది కూడా దీనికి ఒక బిహేవియర్ ఉంది, కుకింగ్ అని, అంతే. ఇప్పుడు ఇక్కడ డాటర్ ఉంది. ఇప్పుడు ఇద్దరిని ఇన్హెరిట్ చేసుకుంది. అది తినికి ఏముంది, దీనికి జాబ్ ఉంది, ఫ్యాషన్ డిజైనర్. ఓకే, ఇప్పుడు ఇద్దరు ఇన్హెరిట్ చేస్తుంది. ఇప్పుడు దీనికి ఏమేమి ఉంటాయండి, డాటర్కి ఏముంటాయి, డాటర్ ప్లస్ ఫాదర్ ప్లస్ మదర్. మదర్, సో దిస్ కాల్డ్ యాస్ ఏ
మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటే ఇద్దరిని ఇన్హెరిట్ చేసుకుంది. దీన్ని ఎలా రాస్తాం ప్రోగ్రామాటికల్ గా? దీన్ని ఎలా రాస్తాం ప్రోగ్రామాటికల్ గా అంటే ఏంటి, ఫాదర్ ఉన్నారు, డాటర్ ఉంది, గ్రాండ్ డాటర్ పీకేస్తుంది ప్రస్తుతానికి. ఇప్పుడు మదర్ రాస్తున్నాను. దీనికి కుకింగ్, సో రైట్ నో ఫాదర్ మదర్ ఉన్నారు. డాటర్ ఏం చేయాలి? ఫాదర్ ఇన్హెరిట్ చేసుకోవాలి, మదర్ ఇన్హెరిట్ చేసుకోవాలి. సింపుల్ ఏం చేసి తెలుసా? ఫాదర్ కామా మదర్, అంతే. ఇప్పుడు డాటర్ కి తన చేసిన జాబ్ ఉంటది, మదర్ నుంచి కుకింగ్ వస్తుంది, ఫాదర్ నుంచి ల్యాండ్ వస్తుంది, ఈటింగ్ స్టైల్ కూడా వస్తుంది. ఇప్పుడు ఒకసారి డాటర్ కాపీ క్రియేట్ చేద్దాం. ఈజ్ ఈక్వల్ టు డాటర్ క్రియేట్ చేసాం. ఇప్పుడు డి డాట్ అన్నాం. ల్యాండ్ వాళ్ళ ఫాదర్ నుంచి వచ్చింది, జాబ్ తనకి జాబ్ ఉంది, ఈటింగ్ స్టైల్ వాళ్ళ ఫాదర్ నుంచి వచ్చింది. చూడండి ఫాదర్, కుకింగ్ మదర్ నుంచి వచ్చింది. సో ఇప్పుడు ఇన్హెరిటెన్స్ పెట్టడం అంటే పక్కన జస్ట్ బ్రాకెట్స్ పెట్టి వాళ్ళ పేర్లు రాసి సెమికోలం ఇవ్వాలి, అంతే. ఓకే. క్లాస్ నేమ్ పక్కన బ్రాకెట్స్ లో వాళ్ళ ఇన్హెరిటెన్స్ మనకు ఇన్హెరిటెన్స్. లెట్స్ సే అండి, ఇప్పుడు మదర్ కూడా తను కూడా తనకి ఈటింగ్ స్టైల్ ఉంది, తనకు కూడా ఇప్పుడు ఈట్ అని ఉంది. మదర్ ఈటింగ్ స్టైల్. ఓకే, ఇప్పుడు ఫాదర్ కి ఈట్ ఉంది, మదర్ కి ఈట్ ఉంది. ఇప్పుడు డాటర్ ఏం చేసింది? ఫాదర్ది తీసుకుంది, మదర్ది తీసుకుంది. ఇప్పుడు దీనికి ఎవరిది ఈట్ వస్తుంది? డి డాట్ అంటే ఇద్దరిది వస్తుంది, బోత్ ఫ్రమ్ మదర్ అండ్ ఫాదర్. ఇద్దరు కుదిరిదండి. ఇప్పుడు డి డాట్ అంటే నాకు రెండు ఈటే ఉన్నాయి, నాకు ఒకటే ఉండగలదు కదా. నేను డి డాట్ ఈట్ అంటాను, నాకు ఇప్పుడు నాకు రెండు ప్రింట్ అవుతాయా? నేను డి డాట్ ఈట్ అన్నాను. ఇప్పుడు నథింగ్ బట్ ఏంటంటే ఫాదర్ అండ్ మదర్ అంటే ఏంటి? ఇక్కడ నుంచి ఈ రెండు ల్యాండ్ తెచ్చేసుకుంటుంది, ఈటు తెచ్చేసుకుంటుంది. అది మదర్ నుంచి కుకింగ్ తెచ్చేసుకుంటుంది, ఈటు తెచ్చేసుకుంటుంది. బట్ నాకు రెండు ఈట్లు అంటే ఇప్పుడు డి డాట్ నాకు రెండు ఈట్లు ఉన్నాయి అనుకున్నాను, డాటర్ దగ్గర 2 ఈట్స్ ఉన్నాయి. మనం ఇప్పుడు డి డాట్ ఈట్ అంటే ఏ ఈట్ కాల్ అవుతుంది? ఏ ఈట్ కాల్ అవుతుంది? మీ వాయిస్ లాస్ట్ లో వినబడలేదు హర్ష. ఓకే, అంటే ఇక్కడ ఫాదర్ లో ఈట్ ఉంది, మదర్ లో ఈట్ ఉంది. డాటర్ ఏం చేసింది? ఫాదర్ నుంచి మదర్ నుంచి ఇన్హెరిట్ చేసుకుంది. కాబట్టి ఏమవుతాయి? ఫాదర్ కున్న ప్రాపర్టీస్ అట్రిబ్యూట్స్ అన్ని డాటర్కి వస్తాయి, మదర్ కున్న ప్రాపర్టీస్ అట్రిబ్యూట్స్ అన్ని డాటర్కి వస్తాయి. సో ఈట్ ఫాదర్ నుంచి ఈట్ వచ్చింది, మదర్ నుంచి కూడా ఈట్ వచ్చింది. సో ఇప్పుడు డాటర్ దగ్గర 2 ఈట్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను డాటర్ డాట్ ఈట్ అంటే ఎవరు ఈట్ ఎవరి స్టైల్ ఫాలో అవుతుంది? మదర్ ఫాలో అవుతుందా, ఫాదర్ ఫాలో అవుతుందా? ఫస్ట్ ఉంది కాబట్టి ఫాదర్ అని నేను అనుకుంటున్నా. అంతే, కరెక్ట్, ఎగ్జాక్ట్. సో ఇలాంటి అంబిగ్విటీ సిచ్యువేషన్ వస్తే పైథాన్ ఏం చేసిందంటే లెఫ్ట్ టు రైట్ తీసుకుంటాం, లెఫ్ట్ టు రైట్. సో లెఫ్ట్ నుంచి రైట్ వస్తుంది. సో ఫస్ట్ లెఫ్ట్ నుంచి రైట్ లో ఫస్ట్ ఫాదర్ ఉన్నారు కాబట్టి ఫాదర్ యొక్క ఈటింగ్ స్టైల్ వస్తుంది. ఇప్పుడు రన్ చేస్తే ఏమైంది? మళ్ళీ రన్ చేస్తుంది, ఫాదర్ ఈటింగ్ స్టైల్ వచ్చింది. ఓకే, సో దీస్ కాల్డ్ as ఇది ఇన్హెరిటెన్స్ ఇన్ పైథాన్. సింగిల్ చెప్పాను, మల్టీ లెవెల్ చెప్పాను, మల్టిపుల్ కూడా చెప్పాను, 3 టైప్స్. సో ఇక్కడ సెషన్ ఏం చేస్తున్నానండి, రేపు కన్స్ట్రక్టర్ అంటే ఏంటి, కన్స్ట్రక్టర్ ఇన్హెరిటెన్స్ లో కన్స్ట్రక్టర్ ఎలా పనిచేస్తుంది,
అది చెప్తా. యా ఇది చెప్పాక మీకు మెథడ్ రెజల్యూషన్ ఆర్డర్. ఇదే ఇప్పుడు మీకు చెప్పా కదా, దీనే మెథడ్ రెజల్యూషన్ ఆర్డర్ అంటారు. హ్యాపెన్స్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ఇన్ ఇన్హెరిటెన్స్ ఆర్డర్. నాకు కనుక 2 మెథడ్స్ వచ్చాయి, ఆ మెథడ్స్ ని ఎవరి మెథడ్ తీసుకోవాలో కన్ఫ్యూజన్ లో ఉంది అనుకుంటే పైథాన్ ఏం చేస్తుంది అంటే రైట్ నుంచి లెఫ్ట్ వరకు తీసుకుంటాం. దట్ ఈస్ కాల్డ్ యాజ్ మెథడ్ రెజల్యూషన్ ఆర్డర్. ఓకే. సో రేపు నేను వాట్ ఈస్ పాలిమార్ఫిజం అండ్ వాట్ ఈస్ హౌ కన్స్ట్రక్టర్ బిహేవ్స్ ఇన్ ఇన్హెరిటెన్స్ ఈ రెండు చెప్తాను. సో ప్రాబ్లమ్ రేపటితో సెషన్ ఊప్స్ అయిపోతుంది.